జై గురుదత్త శ్రీ గురుదత్త. మే 15, 2025న సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. అయితే పుష్కర స్నానం ఆచరించేవారు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలి. అయితే సంకల్పం చెప్పుకోవడం రానివారు తప్పనిసరిగా వారి గోత్రనామాలు తెలియజేసుకుని ఆ తర్వాత ఇప్పుడు మేము అందించేటటువంటి ఆడియోని విని అయినా స్నానం చేయొచ్చు. సంకల్పం లేకుండా ఏది చేసినా దానివల్ల ప్రయోజనం అనేది ఉండదు. ఆ సంకల్పం ఏంటో మనం తెలుసుకుందాం. అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుషార్థఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం పౌండరీక అశ్వమేధాది సమస్తకృతు ఫలావ్యాప్యర్థం ఇహ జన్మని జన్మాంతరే చ బాల్య యవ్వన పౌండరీక అశ్వమేధాది సమస్తకృతు ఫలావ్యాప్యర్థం ఇహ జన్మని జన్మాంతరే చ బాల్య యవ్వన కౌమార వార్ధకేషు జాగ్రత్ స్వప్న సుషుప్యావస్థాస్తు జ్ఞానతో అజ్ఞానతస్య కృతానాం సర్వేషాం పాపానాం అపనోదనార్థం చ బదరీ కాశీ శ్రీరంగం ప్రయాగాది పుణ్యక్షేత్రేషు తీర్థస్నానఫల సిద్ధ్యర్థం సర్వపాపక్షయార్థం మిథునం గతే బృహస్పతౌ సరస్వతీ గోదావరి ప్రాణహితనామక పుణ్యనదీ త్రివేణీ సంగమే మహాపవిత్ర సరస్వతీ పుష్కర స్నానం కరిష్యే. జై గురుదత్త శ్రీ గురుదత్త.